వెంటిలేటర్ మీద ఉందంట తెలంగాణ ఎకానమీ అంతా. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది ప్రజాపాలనల, కాకపోతే పేషెంట్ చచ్చిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం మీ చిట్టా ఇట్లా చింపింది ఏడుకాడికి. 85% ఆఫ్ ది యాన్యువల్ లోన్స్ 6 నెలల కేల్ ఖతం అయిపోయింది. అప్పు డే తెల్లారిందా అని అంటాడు. ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి తుసు పుసుల కడక అయిపోయింది. విద్య, వైద్యం కార్పొరేట్ చేయలేం రేవంత్ అన్న. వెనకటికి కాంగ్రెస్లో సండాస్ల మీద కూడా ట్యాక్స్ వేస్తానన్నారు. పాలనలో ప్రజలు నెత్తికోక్కుంటున్నారే. పిల్లగాడు పుట్టక ముందే తల్లి కడుపులు ఉన్నప్పుడే మీ బిడ్డ మీద ఈఎంఐ ఉంది చూసి కనుండ్రి అని చెప్తున్నారు. పంచాయతీ గట్లుంటుంది మరి. నేను అస్సలు ఇంటలే. నేను ఓడిపోయి కూడా మిమ్మల్ని గెలిపిద్దామనే తత్వంలో తపస్సులో పనిచేస్తూ ఉంటా. ఎందుకంటే కాంగ్రెస్లో ఏకైక హోపు మీరే. 6 గ్యారంటీల పేరు మీద ఆర్థిక వ్యవస్థను ఆవిరి చేస్తూ ఉంటే అసెంబ్లీలో కూర్చొని నీ మీద కేసులు బుక్ అవుతూ ఉంటాయి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నా ఫేవరెట్ పేపర్ సౌత్ ఫస్ట్. అందులో నేను రాయలే రేవంత్ అన్న, నాకు భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే. మళ్ళీ గుడ్డలోడ తీసి కొడతానని అంటారు. ఇప్పుకొనే మాట్లాడతాం మళ్ళీ మాట్లాడమంటే భయానికి. గుడ్డలోడ తీస్తే మీరు గుడ్డలోడ తీసి మాట్లాడితే మీరు గుడ్డలోడ తీసి కొట్టరు కదా, గది అంతే, ఇంకేం లేదు. సీన్ ఏంటంటే రేవంత్ అన్న, సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం. ఫస్ట్ వాడిని తిట్టిన తర్వాత కొట్టిన తర్వాత నన్ను చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సౌత్ ఫస్ట్ వాడు ఏమన్నాడు తెలుసా రేవంత్ అన్న? మన తెలంగాణ గురించి, మీ ముఖ్యమంత్రి పాలన గురించి. వెంటిలేటర్ మీద ఉందంట తెలంగాణ ఎకానమీ అంతా. వెంటిలేటర్ మీద ఉందంట అంటే దానికి నేను తడక వేయాలి కదా రేవంత్ అన్న. ఆ తడక ఏమనేసిన అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది ప్రజాపాలనల, కాకపోతే పేషెంట్ చచ్చిపోయింది. ఆపరేషన్ సక్సెసే, పేషెంటే చచ్చిపోతాడు. గది ఏంటంటే గది గట్లనే ఉంటుంది మరి. సీక్వెల్ 3 గట్లనే ఉంటుంది. ప్రజాపాలన కదా. అయితే తెలంగాణ ఎకానమీ ఇలా ఐసీయూలో అడ్మిట్ అయింది రేవంత్ అన్న. ఈ చిట్టా మీకే అంకితం. పేషెంట్ నేమ్ ఏంది అంటే తెలంగాణ ఖజానా, తెలంగాణ ట్రెజరీ. కండిషన్ ఎట్లుందంటే క్రిటికల్ కండిషన్, చాలా క్రిటికల్ ఉంది. అంటే వెంటిలేటర్ పెడితే వైబ్రేటర్లు పెట్టి ఇట్లా ఊపుతాం చూడు, అట్లా సినిమాలో ఏదో ఉంటుంది ఇట్లా మనం అని ఇట్లా తీసి బతుకున్నాడు పైసలు కట్ అంటే తెలంగాణ ఎకానమీని వెంటిలేటర్ మీద పెట్టి వైబ్రేటర్లతో ఊపిస్తుంటే మనకు లోన్లు వస్తున్నాయి కదా, దాని మీద బతుకున్నది. కండిషన్ క్రిటికలే బట్ స్టేబులే. కిస్సే లోన్సే. డాక్టర్ ఏమంటాడు తెలుసా? అంటే వచ్చే డాక్టర్ ఎవరు అనుకున్నావు? ఇక మీ ఆడిట్లు దండం పెట్టాలా, మీ ఆడిట్లకు ఎక్సెట్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం మీ చిట్టా ఇట్లా చింపింది ఏడుకాడికి. సరే, ఎవరైనా పోయి పేషెంట్ని చూసుకుందాము అమ్మ మా ఖజానా కదా అని అంటే, ఎవడైతే పార్టీ ఫండ్ ఎక్కువ ఎవరిస్తాడో ఆడే పోయి పేషెంట్ని చూసేటట్టు ఉన్నది ఇవాళ రేపు. తెలంగాణ ప్రజలల్లా పాలన ఉన్నది కానీ ప్రజా లేకపాయ రేవంత్ అన్న. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్లు వస్తాయి బ్రదర్. మాకు కూడా ఈ రోగానికి సిమ్టమ్లు కనబడుతున్నాయి రేవంత్ అన్న. మీకు అర్జీ పెట్టుకున్నా, చెప్పుకోమంటే చెప్పుకుంటా. రేవంత్ అన్న చెప్పాలా? చెప్పు, నాకు చెవులో చెప్పిండు మా రేవంత్ అన్న. సిమ్టమ్ ఏందని అంటే రేవంత్ అన్న, 8,000 ఫీ రియంబర్స్మెంట్లు పోరలు ఎదురు చూస్తున్నారు. ఇది ఫస్ట్ సిమ్టమ్. ఇవాళటి చెడ్డీలే రేపటి ప్యాంట్లు. నువ్వు వానికి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే జీవితం సంకనాకని బిర్యానీకి అలవాటు చేస్తున్నావు అని నీకు రేపు ఓటేస్తాడన్నా. మీ రాజకీయ కళ్ళలా మిగులుతుంది. ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్, 1,400 crore ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. హాస్పిటల్ ఏం మాట్లాడుతున్నాయి తెలుసా? ప్రైవేట్ హాస్పిటల్ నో పిల్ ఇఫ్ దెర్ ఈస్ నో బిల్ అని చెప్పి మాట్లాడుతున్నాయి. మందేయం మేము, మాకు మూట దొరికేదాకా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎట్లున్నదంటే రేవంత్ అన్న, ఇక నేను మాట్లాడితే మళ్ళీ సర్కాజం బాగుంటుంది కానీ 2 సంవత్సరాలు ఆగిన కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు. గులాంగిరి చక్కర్లు తిరుగుతున్నారు. మీరు కేవలం చక్కెర పొంగలు పెడతారని చెప్పి ఆశతో ఏం దొరుకుతలేదు. చిలుకుతూనే ఉన్నారు. ఏదో ఒక రోజు రేవంత్ అన్న కనికరించడా, అమృతం రాదా అని చెప్పి అదేమంటారు సముద్ర మంతంలా తెలంగాణ మంతం చేస్తూనే ఉన్నారు. పాపం పోరలు, ఇటు కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులు, తెలంగాణ ప్రజానికం. సపోర్ట్ మెకానిజం ఏమున్నది రోగానికి అని చెప్పి చెప్తే 85% ఆఫ్ ది యాన్యువల్ లోన్స్ 6 నెలల కేల్ ఖతం అయిపోయింది. ఇది ఎట్లుంటుందనంటే సాయంత్రం పూట 6 తర్వాత మందుబాబులు అని చూస్తాం చూడు, మాకి కిరికిరి నేను ఆడుకుంటా చూడు, తెలంగాణ రాజ్యసమామా మనం దలుచుకున్నామా అంటే అని మళ్ళీ పొద్దుగా లేవగానే ఎట్లుంటాడు మీకు తెలుసు ఇక కథ. ఇలా తెలంగాణ ఆర్థిక పరిస్థితి సపోర్ట్ మెకానిజం గట్లనే అయిపోయింది. రాత్రి పూట మనం చింతకాయల మాటలు వాడుతున్నాం, మాటలకు చింతకాయలు వాడాల. బట్ పొద్దుగల లేదు చూస్తే చింత చెట్టు కనబడతలేదు. నీ చిత్తశుద్ధి ఏడుంటుంది రాష్ట్రం మీద? ఇలా అడుగుతుంది తెలంగాణ. 4,000 crore మంత్లీ డెఫిషియట్ రేవంత్ అన్న. 4,000 crore మంత్లీ డెఫిషియట్. అరే ఒకటే మాట చెప్తున్నా, సాదా పాన్ తిందామంటే ఈఎంఐలో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణ ప్రజలకు. సాదా పాన్
నేను బాబా చిటా ఇంకేం పనులు ఉంటారా బాబా చిటా మీనాక్షియా పెద్ద పెద్ద చెప్పరా భాయ్ మన అసద్ భాయ్ అంటాడు కదా తరా పాన్ షాప్ జిందాబాద్ ఇక అదైతే మా కాబోయే కాదు అంతే కదా రేవంత్ అన్న సాదా పాన్ ఈఎంఐలో కొనుక్కోవాల్సి వస్తుంది రేవంత్ అన్న పరిస్థితి తెలంగాణది గట్ల పాడైంది ఇప్పుడు మన సర్వైవల్ ప్లాన్ ఏముందనంటే అది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటుంది చూడు ఇట్లా స్టార్టింగే ఇట్లా కట్ చేస్తే అని అంటాం చూడు మనం అప్పు డే తెల్లారిందా అని అంటాడు అప్పు డే తెల్లారిందా కాదు అప్పు డే తెల్లారిందా అని అన్నట్టు మన పరిపాలన నడవబట్టి వీడికి ఆగిపోయిందా అని అంటే లోన్లు ఎర్రగా కనబడ్డాయి మన ఇంట్రెస్ట్లు బ్లూలో కనబడుతున్నాయి మన మార్టిగేజ్లు మనకు అలంకరణ అయిపోయినాయి ఇవన్నీ మాట్లాడనోడు మన కార్యకర్త అయిపోయాడు మా అన్న మంచోడు తెలంగాణ రాష్ట్ర ఖజానా పిత్తుల సంచి నిండు కనబడుతుంది ఇట్లా వత్తుతో పుస్సు గబ్బు వాసన అన్న పిత్త అంటే మనకు గుర్తొచ్చింది నాకు కొంచెం ఎంటర్ అవుదాం కదా పిత్తులలో 4 రకాలు ఉంటాయి మళ్ళీ డుర్రు డుమ్ము టుస్సు పుస్సు డుర్డుమ్తో ప్రాబ్లం ఉండదే వాసన రాదు ఈ పుస్సు తుస్సు ముక్కుల ఎంటికలు రాలిపోతాయి ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి తుస్సు పుస్సుల కడక అయిపోయింది ఎందుకనంటే మీ పాలసీ ప్రిపరేషన్ ఏదైతే ఉంది చూడు మీ ప్రభుత్వ పాలసీ ప్రిపరేషన్ ఇది నేను కేవలం మీ ప్రభుత్వాన్ని అంటలేను యావత్ తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్ర దిశగా తీసుకుపోయిన ఆ ప్రభుత్వాలను అందరికీ వస్తుంది ఇది అందులో మళ్ళా మీ మీద ఏదో ఒక ఉత్సాహము ఆశ చిగురించి మీకు ఓటేసినమే అయితే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవిలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అకౌంటబిలిటీ మీదే ఆడ నేనున్నా మా సొంత తండ్రి ఉన్నా ఇదే మాట ఇవాళ హాస్పిటల్ కడదామని అనుకుంటే కార్పొరేట్ ఐసీయూలు ముద్దు కదా మనకు హాస్పిటల్ ఎందుకు దోస్తీ చేద్దాం కార్పొరేట్ ఐసీయూలతో ఖతం అయిపోతుంది దానికి సబ్సిడీ ఇస్తే కేలు ఖతం కదా నీకు ట్రీట్మెంట్ కావాలి అంతే కదా అది నేను కడితే ఏంది అంటే కార్పొరేట్ వాడికి సబ్సిడీ ఇస్తే ఏంది విద్య వైద్యం కార్పొరేట్ చేయలేం రేవంత్ అన్న కాలేజెస్ ఎందుకు ప్రైవేట్ క్యాంపసెస్ మంచిగా ఉన్నాయి కదా సబ్సిడీ ఇస్తా ఏమనంటే ఇట్లా ఫోన్ చేస్తారు అన్న మాట్లాడతాడట ఇచ్చేస్తాం తర్వాత ఇచ్చేస్తారు చెయ్యి మనకి ఇట్లా ఎన్నో ఉన్నాయి అట్లా ఇలా హెల్త్ని మార్కెట్ చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళు ఎడ్యుకేషన్ని ఆక్షన్ చేస్తున్నారు రేవంత్ అన్న మళ్ళీ దీనికి నేతృత్వం ఎవరు వహిస్తారు ఇలా గవర్నమెంట్ మోటో అయిపోయింది కాంగ్రెస్ పార్టీది నిన్న ఆడ ఇయాల ఈడ అని చెప్పి మేము కూడా చర్చించుకుంటున్నాం ఎందుకంటే మన ఇంట్లో పని మనుషులు ఉంటే కాంగ్రెస్లో అంటే 5% ట్యాక్స్ కట్టాలట అట్లా 6 months వెయిట్ చేస్తే జైల్లో వేస్తారట వెనకటికి కాంగ్రెస్లో సండాస్ల మీద కూడా ట్యాక్స్ వేస్తానన్నారు సరే ఏటైనా పోయి చెట్ల కడ పోదామంటే కూడా అడవులు లేకపోయాయి కదరా చెట్లలో పోదామంటే కూడా అడవులు లేకపోయాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి పొయ్యకంటే ముందే కడిగేస్తుంటుంది అదొక పంచాయతీ ఉంటుంది ప్రాబ్లం ఇవాళ గవర్నమెంట్ మోటో ఏమున్నదనంటే అన్న హాస్పిటల్ వి విల్ బిల్డ్ హాస్పిటల్స్ అని చెప్పి వి బిల్డ్ అని చెప్పి మాట్లాడితే మీరు అంటున్నారు వై బిల్డ్ వెన్ వీ కెన్ బిల్ అని మాట్లాడుతున్నారు సో ఈ బిల్లి బోర్డు కథలకు ఇవాళ కేవలం తెలంగాణ 2014లో 61,700 crores అప్పు ఉండే ఇక మీ అసెంబ్లీ ప్రజెంటేషన్స్ తీసుకొని చూస్తే 10 సంవత్సరాలలో 6.71 లక్ష కోట్లకు అప్పుల పాలైంది తెలంగాణ అని అంటారు మళ్ళా సబ్సిక్వెంట్ అపోజిషన్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అరే వీళ్ళు కేవలం 20 నెలల్లో 1.66 lakh అప్పు చేసిర్రా భయ్ ఇది వరల్డ్ రికార్డ్ కాదా అని చెప్తారు పాలనలో ప్రజలు నెత్తికోక్కుంటున్నారే సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నది అని అంటే పిల్లగాడు పుట్టక ముందే తల్లి కడుపులు ఉన్నప్పుడే మీ బిడ్డ మీద ఈఎంఐ ఉంది చూసుకనుండ్రి అని చెప్తున్నారు పంచాయతీ గట్లుంటుంది మరి అని చెప్పి ఉన్నది ఇక డిశ్చార్జ్ సమ్మరీ మనం తీసుకొని చూద్దామా దానికంటే ముందు ఒక ఏదేమంటారు డయాగ్నోసిస్ రిపోర్ట్ ఇప్పుడు మనం బ్లడ్ రిపోర్ట్ పంపుతాం కదా ఏమొస్తుంది అని అంటే ప్రైవేట్ గెయిన్ కనబడుతుంది పబ్లిక్ వెల్ఫేర్ నాశనం కనబడుతుంది ఇవాళ లోన్లు నువ్వు తీసుకుంటున్నావు రేపు ట్యాక్సులు మేము కడుతున్నాం ఇవాళ ఎకానమీ వెంటిలేటర్ మీదకి వచ్చింది మీరు మంచిగా హెలికాప్టర్లలో తిరిగి కాబట్టి అంతే కదా బేగంపేటకి నల్గొండకి హెలికాప్టర్లలో పోయినా మంత్రిత్వ శాఖలు ఇక నేను సపరేట్ పేరు తీసుకొని మాట్లాడతలేను అందుకనే నేను ఏమన్నా రేవంత్ అన్న ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ ఇక చచ్చిపోయిన తర్వాత లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారు కదా లాస్ట్కి పేషెంట్ది సో తెలంగాణ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని చూస్తే తెలంగాణ ట్రెజరీ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని చూస్తే మెడికల్ అడ్వైస్కి మీరు అగెన్స్ట్గా పోయిర్రా అని చెప్పి లాస్ట్కి అది అంటారు కదా మనం ఏది దొంగలాట 6 నెలలకేమో మురిగినాయి అని చెప్పి ఒక గట్ల లొల్లిలు చురు అయితే ఈ అప్పుల కుప్పు ఎట్లయిపోయిందనంటే డైలీ డయాలసిస్ అవుతుంది చూడు మనుషులకు రోగాలు కిడ్నీలు ఫెయిల్ అయితే డైలీ డయాలసిస్ చేయకపోతే ఏమవుతుంది గట్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితులలో ఉన్నాం ఇవాళ మనం డయాలసిస్ చేసుకునే పరిస్థితులలో ఉన్నాం పబ్లిక్ అసెట్లు అంటే నీ రెవెన్యూ రిసిప్ట్స్ పెరగాలి రేవంత్ అన్న నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగబట్టే రెవెన్యూ రిసిప్ట్స్ మీద మాట్లాడితే పాతకం అది పాపం అది
పెద్ద పాపం అయిపోయింది తెలంగాణలో. ప్రైవేట్ ఎంపైర్లు నిలబడబట్టే పబ్లిక్ అసెట్స్ ఏడొచ్చినాయి. నీ ఫిజికల్ డిసిప్లిన్ కంటే, నీ ఆర్థిక డిసిప్లిన్ కంటే రాజకీయ గ్రీడ్ ఎక్కువైపోయింది కదా, మతలబ్ ఎక్కువైపోయింది కదా. లాస్ట్కి తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా? అది మనం కాయిన్ డబ్బు ఉంటుండే చూడు, ఫోన్లో చేస్తుండే మనం అందరం. అది ఇట్లా తీసి ఇట్లా పెట్టి కాయిన్ వేయంగానే కలవది, అది ఇట్లా పెట్టేగానే కాయిన్ బయటికి వస్తుంది. నీ బిచ్చం నువ్వు తీసుకో, ప్రభుత్వాలు పనిచేస్తారు. ఇది డిశ్చార్జ్ సమ్మరి. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలే. ఎందుకు చెప్పాలా? మా రేవంత్ అన్న మళ్ళా ధమ్కీ ఇచ్చిండు. ఇది మళ్ళీ నేను రాయలే, సౌత్ పోస్ట్లోనే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 25, 2025కి వచ్చింది. నేను అంటలేను రేవంత్ అన్న, నేను అస్సలు వింటలే. నేను ఓడిపోయి కూడా మిమ్మల్ని గెలిపిద్దామనే తత్వంలో తపస్సులో పనిచేస్తూ ఉంటా. ఎందుకంటే కాంగ్రెస్లో ఏకైక హోప్ మీరే, అండ్ హోప్ ఈజ్ ద స్ట్రాటజీ కదా. సీన్ ఏందనంటే తెలంగాణలో ఇలా నువ్వు హిస్టరీ షీటర్ అయిపోవాలనుకున్నావు అనుకో, ఏం లేదు, ఒక 3 ట్వీట్లు కొట్టినావంటే నువ్వు రౌడీ షీట్, హిస్టరీ షీట్, టకటక్ టకటక్ కటకట్ మోడల్ ఇది, కటకట్ 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 కాంగ్రెస్ మోడల్ ఇది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎ సస్పెక్ట్ అని చెప్పి ఒక మెమో ఇచ్చి పడిదొప్పుతారు. సీఎం నాన్నవా, హ్యాబిచువల్ ఒఫెండరా, కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్తావా, 3 సార్ల కంటే ఎక్కువైందా, కథం నీ అమ్మ. మ్యారేజ్ ఆల్బమ్ కంటే దొడ్డుగా తయారు చేస్తారు నీ మీద ఫైల్. మ్యారేజ్ ఆల్బమ్ కంటే టెరాబైట్ల ఫైల్ నిండిపోతుంది ఏడుకాడికి. అందుకే డేటా సెంటర్లు కొంటున్నారు తెలంగాణలో. మన రేవంత్ అన్న రిబ్బన్ కటింగ్లు చేస్తారు. డేటా సెంటర్లు ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? ఇక ఫైళ్ళు బుక్ చేస్తారు అందరి మీద. నువ్వు తెలంగాణ ఫేస్బుక్లో, తెలంగాణ ప్రభుత్వం మీద ఫేస్బుక్లో పెట్టినా, ట్విట్టర్లో పెట్టినా, ఏం చేసినా నువ్వు బ్యాంక్ చోరీ కంటే పెద్ద గుండవు, నువ్వు పెద్ద గుండవు. అయితే రేవంత్ అన్న ప్రభుత్వానికి నేను ఒక చిన్న, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుడే నా పనే. ఎందుకంటే నేను ఓడిపోవాలా, మీరు గెలవాలా. మీరు గెలుస్తూనే ఉండాలా, నేను ఓడిపోతూనే ఉండాలా. దానికోసం నేను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటా. మీరు మురారన్న తెలంగాణకు, మీరు తెలంగాణ మురారి. నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా. అందుకే అడుగుతున్నా, చెప్పాలి కదన్నా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. చెప్పమ్మా 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 అన్నట్టు చెప్తుంది, అంతే కదా, అంతే కదా, చెప్పేసేయి అంటుంది అంటే కూడా చెప్పేస్తున్నా. ఇది ఏందనంటనా, ఈ కథ ఏందనంటనా, ఇది క్లీన్గా రాలేదేమో. హైకోర్టు మొన్ననే ఒక రూలింగ్ ఇచ్చింది రేవంత్ అన్న. జర మీకు తెలవాలి కదా, మీ ప్రభుత్వానికి తెలవాలి కదా, లేకపోతే పోలీసు వాళ్ళు కరెక్ట్గా చెప్పాలా. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఏది చెప్తారు చేస్తారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే పంచాయతీ ఉండదు, వాళ్ళు కూడా చేయలేరు, నాకు తెలుసు. దెర్ ఆర్ మెనీ ప్రెషర్స్ ఫ్రమ్ ది పొలిటికల్ సైడ్. నల్లబాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఇట్లా తీసుకొని చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు మీ మీద ఏదో 2-3 మెమోలు పెట్టిండి అని చెప్పి కటకట్ 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 ఎఫ్ఐఆర్లు పెట్టేసారు. కటకట్ ఎఫ్ఐఆర్లు పెట్టగానే కోర్టుకు పోయింది పంచాయతీ. డంకెప్పే చోట్ అట్లెట్లా కేసులు పెడతారని చెప్పి. నాకు నల్లబాలుకు వెనుక నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఉంది చూడు, పార్టీలు పక్కకు పెడదాం, నా కార్యకర్త మీద మీరు కేసులు ఎత్తారా అట్లానా అని చెప్పి డిఫెండ్ చేసిరు చూడు. అంధకార పక్షం బాగా నేర్చుకోవాలా. అంధకార పక్షం మీకు తెలుసు కదా, అధికార పక్షం, ప్రతిపక్షం. ఒకటి అంధకార పక్షం, ఎందుకున్నదో, ఎందుకు చేస్తుందో, ఏం చేస్తుందో ఏం తెలియదు అది. ఓకే, కభీ ఖుషి కభీ గమ్ లెక్క నడుస్తుంటుంది గేరాడు అంతే. సో ఈ జడ్జిమెంట్లు ఏమని వచ్చిందనంటే, కాంగ్రెస్కి ఈట్కా జవాబ్ పత్తర్సే అని చెప్పి ఇంట్లో జడ్జిమెంట్ వచ్చింది. టూకారాం గారు ఇచ్చారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్లియర్ కట్గా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందా? అది యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ఆర్డినరీ సిటిజన్లు అలా పోస్టులు పెడితే క్రైమ్ అయిపోతుందా? బేసికలీ క్రిటిసిజం అని అంటే క్రిమినాలిటీ అయిపోతుందా? మళ్ళీ వెనకటికి ఎన్ని మాటలు మాట్లాడలే రేవంత్ అన్న, వెనకటికి ఎన్ని మాటలు మాట్లాడలే కేసీఆర్ గారు, వెనకటికి అందరు మాట్లాడిరు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారబ్బా, అందరు మాట్లాడారు. బట్ అది సోషల్ మీడియా యాక్టివిస్టుల కాడికి రాగానే ఛాతీ చౌడా ఎందుకు అయిపోతారు రాజకీయ నాయకులు? అది ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, మన జీవితాలు అసెంబ్లీతో ముడిపడ్డున్నాయి. నీ చేతి రాకలు ఎంత గట్టిగా ఉన్నా, నీ భాగ్యరేఖలు ఇది గీత ఇట్లా డిసైడ్ కావాలన్నది అసెంబ్లీలో అవుతుంది. ఆడ 6 గ్యారంటీల పేరు మీద ఆర్థిక వ్యవస్థను ఆవిరి చేస్తూ ఉంటే అసెంబ్లీలో కూర్చొని నీ మీద కేసులు బుక్ అవుతూ ఉంటాయి. ఎందుకు బిడ్డ మనకి పంచాయతీ అనని చుట్టుపక్కల చెప్పేటోళ్ళు ఎక్కుంటారు, చుట్టుపక్కల చెప్పేటోళ్ళు ఎక్కుంటారు. హైకోర్టు ఏం చెప్పిందో దానికాడికి వస్తాం. ఎఫ్ఐఆర్స్ ఆర్ ఇల్లీగల్ అనే తెలంగాణ హైకోర్టు డంకేపే చోటు చెప్పింది. ఏమన్నదంటే, మెకానికల్గా ప్రాపర్ చెక్ లేకుండా చెప్తే హుకుం అని చెప్పి తెలంగాణ కోర్టు హెచ్చరించింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద భారత రాజ్యాంగంలో ఉన్న 19(1)(a) అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడింది. క్రిటిసిజం, సటైర్, హార్ష్ వర్డ్స్ ఆర్ కవర్డ్ ఇన్ ఆర్టికల్ 19(1)(a). డంకేపే చోటు కోర్టు చెప్పింది, నేను మాట్లాడతలేను, ఇది ఆనరబుల్ కోర్టు చెప్పింది. అన్లెస్ కండిషన్ పెట్టింది కోర్టు, ఏందనంటే ఇది ఏదైనా వైలెన్స్ క్రియేట్ చేస్తే, దంగా క్రియేట్ చేస్తే, ఎవరినైనా సీరియస్గా హార్మ్ చేస్తే
దాన్ని క్రైమ్ లేక తీసుకుందాం అంతే తప్ప ఏదో రేవంత్ రెడ్డి గారిని అన్నారనో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారనో లేకపోతే నాకు నచ్చలోని అన్నారనో ఈ డిఫమేషన్ అనేది ఎఫ్ఐఆర్ అయిపోద్దా? డిఫమేషన్ అనేది మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తాడండి, పోలీస్ స్టేషన్లలో కాదు అని చెప్పిండ్రు. అందులో ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనిషిని అన్న XYZని అన్న, XYZకి సంబంధం ఉండదు, ఆయన పట్టించుకోడు, ఆయన ఇంకా చెంచాలు ఉంటారు చూడు, వాళ్ళందరూ కేసులు పెడతారు. అందుకే కోర్టు ఏమన్నది తెలుసా, అగ్రీవ్డ్ పర్సన్ అయ్యాల అంతే కదా. ఎవడైతే ప్రాబ్లం ఉన్నది చూడు, నేను XYZని అన్న, ఆ XYZ వేయాలా, ఎలిగాలి మలిగాలి కాదు అని చెప్పారు. పోలీసులు రూల్ ఫాలో కావాలా అని చెప్పింది. ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో పెట్టగానే దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, ఫస్ట్ రియల్ ఎవిడెన్స్ ఆఫ్ క్రైమ్ ఏముందో చూడుండ్రి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సంప్రదించండి. అంతేగాని పొలిటికల్ హరాస్మెంట్ చేసి కేసుని క్లోజ్ చేస్తాననడం కరెక్ట్ కాదు అని పోలీస్ కెనాట్ అరెస్ట్ సోషల్ మీడియా యూజర్స్ లైక్ పికింగ్ వెజిటేబుల్స్. కూరగాయలు ఏరినట్టు మీరు ఏరుతానంటే ఊరుకునేది లేదు అని క్లియర్ కట్గా చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని చెప్పి మరీ హెచ్చరిక జారీ చేసింది. ఇది ఈడికి ఆగిపోలే, సుప్రీంకోర్టులో రేవంత్ అన్నకు కూడా ఊరట కలిగింది ఒక కేసులో. అది సంసారం అవుతుంది, అదే ఆయన ఖిలాఫ్ పోతే వ్యభిచారం ఎట్లయితుందన్న? మీకు మంచి జరిగినప్పుడు నేనేం బాధపడతలే, నేను కూడా ఆనందపడుతున్నా, మా అన్నకు మంచి జరిగేది కదా అని. ఒక పార్టీ మనుషులు ఒక పార్టీ నేతను, మా నేతను మీరు అవమానించిరని కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా, నువ్వు రాజకీయాలలో ఉంటే దొడ్డుతోలుతోనే ఉండాలా, ఇక నువ్వు ఎల్లి మలిగాలేక మీరు అందరూ మాట్లాడుకొని మా దగ్గరకు వచ్చి మా టైం వేస్ట్ చేస్తా అంటే నడవదు, యూ హ్యావ్ టు బి థిక్ స్కిన్డ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ రేవంత్ అన్న కూరట దొరికింది కదా ఇక్కడ. వాళ్ళకు దొరికితే సంసారం, మనకు దొరికితే వ్యభిచారం. ప్రాబ్లం నీకు అర్థమైందని అనుకుంటా. రూట్ కాస్ ఏడుంది తెలుసా, నువ్వు గెలిపించుకునే నాయకుడి దగ్గర ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టో ఫస్ట్ నీకు అర్థమైందా అనేది ఉన్నది. ఈ మేనిఫెస్టో నిజంగా మనకు మనీ ఇస్తుందా, కరెక్ట్గా చెప్పాలనంటే రెవెన్యూ రిసిప్ట్స్ తెస్తుందా, లేదా అప్పుల కుప్ప తెస్తుందా అనే తత్వంలో ఉన్నది. ఆ మేనిఫెస్టో నీకు ఉద్యోగం తెస్తుందా, నీ ఉత్సాహంని తీసేస్తుందా అనే ఆలోచన నీ లోపల వస్తే, పుకట్ల ఫినాయిల్ ఇస్తే చాయ్ పెట్టుకొని తాగొద్దు బ్రదర్, అది ఫినాయిలే, వర్కౌట్ కాదు. ఫినాయిల్ తాగి నువ్వు ఎంత వర్కౌట్ చేసినా వర్కౌట్ కాదు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.